ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. దాని తర్వాత కూడా జరుగుతూనే ఉంది. ఈ మీటింగ్ తర్వాతే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మళ్ళీ నిన్నొకటి పెట్టిండ్రు, మళ్ళీ మొన్నొకటి పెట్టిండ్రు. అది ఆగేది కాదు. మాలాంటి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటేనే వీడు వేస్ట్ పెల్లో కింద కామెంట్ రాస్తారు. ఎప్పుడైనా ఒక మనిషి వేస్ట్ అని ఊరికే రాయరు కదా సార్. వేస్ట్ అయితే మీరు వాంటెడ్ గా మీకు ఆపర్చునిటీస్ రావట్లేదు కాబట్టి, మీకు టాలెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆ పొజిషన్ లో ఉన్న మీరు సోషల్ మీడియాలోనో లేదంటే అసోసియేషన్ నేనై ఉంటే కిందపడి కొట్టుకునేటోడు ఆడనే మీరు ఫేమ్ అవడం కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనంటే దానికి మీ సమాధానం? లైవ్ లో నుంచి ఎగ్జిట్ అయిపోయాడు అప్పుడే. డైరెక్షన్ అసోసియేషన్ కార్డు సార్ ఇది. 2014 లో తెచ్చుకున్నా. 2014 లో తెచ్చుకున్నది ఇప్పుడు దాకా నడుస్తుందా? D10 రాజు టాలెంట్ వాడు కాకపోతే వాడు D10 ఎందుకు కొడతాడు? వాడికి డబ్బు కార్డు ఇవ్వచ్చు కదా, అభి మాస్టర్ కార్డు ఇవ్వచ్చుగా, పండు మాస్టర్ కార్డు ఇవ్వచ్చు కదా. ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తున్నారేంటి? కొత్తగా ఏదైనా. ఓకే సెకండ్ అండి. చెప్పండి, నేను డైరెక్ట్ చెప్తా. ఎవరికి హక్కు లేదు. ఒక్క నిమిషం, ఇదే బయలాలో ఏం జరుగుతుంది సార్? అసలు పక్కన ఏంది వచ్చి ఇట్లంటుంది. ఇప్పుడు టాలెంట్ గురించి పక్కన పెట్టి అసలు ఇదంతా జరుగుతుంది ఎందుకంటే డబ్బుల్ మ్యాటర్ అంట. డబ్బులు అటు ఇటు అయినందుకు ఇప్పుడు గొడవలు ఏదో వచ్చాయంట. రీసెంట్ గా D10 రాజు గారి దగ్గర, వాడి దగ్గర 5 లక్షలు దొబ్బిరు. వాడికి ఎవడు చెప్పుకున్నాడు పాపం? నేనున్నారా రాజు రా, నేను ఇప్పిస్తా, ఉత్సాహ బోపించి మరీ ఇప్పిస్తా కార్డు. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? తెలుగుకి తెలంగాణ ఈ అసోసియేషన్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? తెలుగుకి తెలంగాణకి డిఫరెన్స్ ఏం లేదు. తెలుగు తెలంగాణ సేమ్. తెలంగాణ తెలుగుకి సంబంధం లేదు. తెలుగు అనేది యూనియనే, తెలంగాణ అనేది యూనియన్. ఏం చెప్తున్నాయి అసలు? ఫస్ట్ మీకు జరిగిన మోసం మీరు చూసుకోండి. రాజు వస్తే సహాయం చేస్తాడంట. సహాయం కోసం 1, 2 సారీ తీసుకుంటా నేను. బషీర్ మాస్టర్ లేడు బ్రోడా. ఓకే, ఇంట్లో కూర్చొని అట్లా అనుకుంటున్నా కూల్ డౌన్ అని. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 ఇయర్స్ అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పిస్తున్నాను. అవన్నీ ఏం కాదు. అవసరం ఏంటి? ఇప్పుడు ముందు దాన్ని బట్టి ఇప్పుడు డిసైడ్ చేసేస్తారు. ఇంకా ఎవరిదేందో వాళ్ళే తేలవాలి. మీ అండ్ మై ఫ్రెండ్స్ బిఫోర్ డ్రింకింగ్ అన్నా తమ్ముడు ఆఫ్టర్ 4 పెగ్స్. నువ్వెవడరా? శ్రీహరి అంకుల్ గాని ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు. కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, ఆ చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ వీళ్ళు వాళ్ళని అంటున్నారు, వాళ్ళు వీళ్ళని అంటున్నారు. ఇప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం మేము. మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి అందరూ మంచి వాళ్ళే మేము. మధ్యలో బషీర్ మాస్టర్ ని 20-30 ఛానల్ వాళ్ళు పిలుచుంటారు. ఈ గ్యాప్ లో వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో లేదో తెలియదు కానీ ఈయనకు మాత్రం ఫోటోగ్రాఫర్ కి కార్డు ఇచ్చినందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లం. ఆటా సందీప్ వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ వర్క్ మధ్యలో ఆయన ఒకరు. చిరంజీవి గారు ఫోన్ చేసిండ్రా, చిరంజీవి గారు మాట్లాడిచ్చిర్రా, వీళ్ళతో మాట్లాడిర్రా, దానికి ఎంత ఒత్తింపో. 30 లక్షలు చెప్పలేదు. కొంచెం ఏదైనా బాలకృష్ణ సాంగ్ షూట్ జరిగింది. ఇట్లా కొంచెం యంగ్ కావాలి, కొంచెం ఓల్డ్ మైండ్స్ కావాలి. ఎవరిని పెట్టుకుంటారు తెలుసా? వాళ్ళు ఉన్న బాయ్స్ ని ఓల్డ్ గెటప్ వేసి పెట్టొచ్చుగా. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ డాన్సర్లో, వాళ్ళనే పెట్టుకుంటారు. యంగ్ బాయ్స్ కి ముసలి వాళ్ళు గెటప్ వేస్తే తెలుస్తుంది కదా సార్, అందుకని. ఎంత దొంగలు అనుకుంటారండి, బతకనేరు అసలు బతకనేరు. నేను ఒక్కడనే వాళ్ళని ఇది పోపించింది. అబ్బో, ఇప్పుడు ఈయన ఒక్కరిది చెప్పండి రా అంటే వాళ్ళని తీస్తాడు, వీళ్ళని తీస్తాడు. ఇదంట మళ్ళీ ఇది ఆయన ఈయన చూస్తే అది ఒక్కటే గుర్తొస్తుంది నాకు. నీకే డాన్స్ రాదు, నువ్వు ఇంకో నేర్పిస్తావా? నువ్వు డాన్స్ నేర్పిస్తావా? నీకే రాదు, నువ్వు ఇంకొకటి నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? ఆదిత్య పోరు, వర్గాల మధ్య వాగ్వాదం. రాకేష్ మాస్టర్ ఫ్రమ్ హెవెన్. ఆయన పోకుండా ఉండాల్సింది, నిజంగా ఇది చూడ్డానికైనా పోకుండా ఉండాల్సింది.
అంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఏముందో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు? క్రైటీరియా డాన్స్ కొరియోగ్రాఫర్ మొత్తం ప్రూఫ్స్ చూపించాలా, నువ్వు ఏ షోలు చేసినావు, ఏ టీవీ మీరు ఏం షోలు చూపించారు? అని. నేను అప్పట్లో చాలా షోలు చేసిన, మస్తు షోలు చేసిన. అరే నీకే ఛాన్స్ రాదు, ఇంకెవరు నేర్పిస్తారన్న అది- ఆ విషయానికి ఏమంటారు? అది రీసెంట్ కూడా నన్ను వాడుకున్నారు. ఇట్లా లేచి వెళ్ళిపోతుండే నేను అదే ఇంటర్వ్యూలు ఉండే. ఎవడో ఏనా అంత మాత్రం మనకు ఉండకుండా పోతుంది. ఎవరిది వాడికే ఉంటుంది, టైం వచ్చినప్పుడు చూపించుకుంటాం అంతే. అందుకే ఇంకా టైం రాలే భయ్యాకి, సూచికలేకపోతున్నా. ఒకటి సాయి పల్లవితో ఫేక్ కాల్ మాట్లాడించి నాకు ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది అన్న జానీ ఏమంటారు బషీర్ మాస్టర్ కి. ఇప్పుడు మీ దగ్గర లారెన్స్ మాస్టర్ గారి నెంబర్ ఉందా? ఉంటే చేయండి, డైరెక్టర్ నేను మాట్లాడతా. నన్ను గుర్తుపడతారు ఆయన. అలా నేను ఇప్పుడు కాదుగా, ఎప్పుడో వచ్చినా. నేను వచ్చినప్పుడు వీళ్ళంతా అప్పుడు ఫోన్ లేపు ఎవడు వీరు. అదే అది ఓకే, అప్పుడు వేరు, అప్పుడు బషీర్ మాస్టర్ వేరు, ఇప్పుడు లేదు టాలెంట్, అప్డేట్ అవ్వకుండా వెళ్ళాడు. అప్పుడు లేదు ఇప్పుడు లేదు భయ్యా, నువ్వు ఒకడు ఈ మధ్యలో. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలి. మంచిగున్న మా యూనియన్ ని ముక్కలు చేసి మొత్తం ఏడగాడికి ఎడబాపి కాక ఎంతమందికి ఫోన్ చేసి బ్యాడ్ చేశారు. ఏమైంది, లాస్ట్ కి రోడ్డును పడ్డారు. ఇదే ఫస్ట్ మీమ్ లో హ్యాపీ, అందులో హ్యాపీగా ఈయన పెడితేనే ఉండు భయ్యా, ఒక్కటి కాదు రెండు కాదు. ఇంకోండి ఇది అసలు గొడవ, అసలు మనీ గురించి అంట. ఇది జరిగింది. చాలా సాంగ్స్ పేమెంట్ల విషయంలో తిన్నాడు అతను, డబ్బులు కమిషన్ తిన్నాడు. ఎంత ఫ్రాడ్ జరిగింది మేడం మీ దగ్గర? ఎంత అనేది నేను బయటికి చెప్పనండి, చాలా మూవీస్ కి జరిగింది, రీసెంట్ గా రాజాసాబ్ తో సహా. చెప్పకపోతే ఎలా? ప్రొడ్యూసర్స్ మాకు డబ్బులు ఇస్తున్నారు, మా డబ్బులు తిని రైట్, వాళ్ళకి ఎక్కడిది ఇన్ఛార్జీలకి? అంటే సెక్రటరీ పోస్ట్ లో ఉంటే నీ ఇష్టం వచ్చిన తినేస్తావా? ఇంకొందరు ఏం వచ్చినాకే గొడవ స్టార్ట్ అయింది అన్నారు. అయితే లాస్ట్ ఏదేదో లాస్ట్ క్వశ్చన్ మేడం. మన రీసెంట్ గా ఇంకోటి సందీప్ గారికి కార్డు మొన్న హుక్కు స్టెప్ తర్వాతనే సాంగ్ ఇచ్చారు. అది కూడా చిరంజీవి గారు రికమెండేషన్ చేసి ఇచ్చారు. 30 లక్షలు తీసుకొని ఇచ్చారు ముగ్గురికి, ఒక అసిస్టెంట్ కార్డు, 2 కొరియోగ్రాఫర్ కార్డు. మన రీసెంట్ గా ఇప్పుడు ఎవరెవరో ఏమేమో చెప్తారు, ఏది నిజమో మనకు అర్థం కాదు. లాస్ట్ కి ఎవరన్నా వచ్చి ఇదే నిజం అని చెప్పేదాకా నమ్మలేం మనం. ఆ ఎవరన్నా వచ్చి చెప్పేటోళ్ళు కూడా నిజం చెప్తారో లేదు కూడా తెలియదు. మొత్తానికి నిజమా కాదా తెలియంది చూస్తూ మనం బాధపడి అయ్యో పాపం అనుకోవడమే. మమ్మల్ని కొరియోగ్రాఫర్ కాకుండా, డాన్సర్ కాకుండా చేసిన తెలుగు డాన్సర్స్ యూనియన్ మీద మేము 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసు పెట్టినాం. మిమ్మల్ని కాకుండా వాళ్ళు ఎట్లా ఆపారు భయ్యా? ఆ కేసు ఇప్పటికి కూడా ఇది 3వ మేము గెలిచినాం అనమాట. మళ్ళా 6 నెలలు జైలు శిక్ష జానీ మాస్టర్ కి. అదే 3 సార్లు గెలుచుడు ఏంది కేసు? ఒక కేసు 3 సార్లు ఎందుకు గెలుస్తారు? మరి నేను చిరంజీవి గారిని కలిశారు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఏం మాట్లాడుతున్నారు? ఇక అది ఏం మాట్లాడు మనకి దాన్ని ఎలా చూస్తారంటే ఆ యాంకర్ ఏం క్వశ్చన్లు అడుగుతుండు, అసలు ఏం మాట్లాడుకోరంటే పాపం మొత్తానికి కలిసి అందరు బషీర్ మాస్టర్ అని దొక్కేసి, లేదంటే ఇప్పుడు నెంబర్ 1 కొరియోగ్రాఫర్ ఉండేటోడు. మళ్ళీ ఇంకోటి దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే, రిటైనర్లలో కూడా ముసలోళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని డబ్బులు ఇస్తారు వాళ్ళకి, తెలుసా? వేరే డాన్సర్లకు ఇయ్యరు. అన్ని ఇంటర్వ్యూలు ఇదే ఒకటే పట్టుకొని 20 ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుండు. తెలుగు డాన్సర్స్ యూనియన్ చేపటికి మాలాంటి వాళ్ళ జీవితాలు కూడా ఎంతమంది జీవితాలు నాశనం అనేది తెలుసా? మా మీద కుట్ర పొంది మా యూనియన్ మీద ఎన్ని ఎలిగేషన్స్ సృష్టించారు. మాలాంటి కొరియోగ్రాఫర్ల కార్డు ఇవ్వకుండా, డాన్సర్ కార్డు ఇవ్వకుండా పాపం ఉత్తగానే పోతుందా? ఇంకా పోతుంది. చూడండి, ముందుంది ముసల పండగ, చాపాలు పెడుతుంది. ఎవరు తీస్తున్నారు? దేవుడు అనేటాడు ఉంటాడు కంపల్సరీ. ఆగే దేకో. సో ఇప్పుడు అదే పద్ధతిలో మనం చూసుకుంటే, ఇన్ని రోజులు మాస్టర్ కి ఛాన్సులు రాలేదంటే ఆయన కూడా ఏదో పాపం చేసిండు. అందుకని పైన దేవుడు చూస్తా ఇప్పుడు దాకా ఏ ఛాన్స్ ఇవ్వలేదు, అంతే కదా మరి. చేసిన ప్రకాష్ గారు అనేక మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడతా, వాళ్ళ దగ్గర కూడా వెళ్తా, వాళ్ళతో అంట మాట్లాడండి సార్. జానీ మాస్టర్ కూడా బాంబే డాన్సర్స్ ని పెట్టి కావాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి డాన్సర్ నుంచి కూడా 4 నుంచి 5 వేల రూపాయలు ఫ్రాడ్ చేశాడు. అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఇప్పుడు చెప్పండి, దీని ఆన్సర్ తర్వాత ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గుద్దుకోండి సార్, గుద్దుకోండి. ప్రతిసారి జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ లాగా ఇంకా నాకు వస్తే అలాగే ఇంకా మగాడు లేడా? ఎందుకు ప్రతిసారి అంటే జానీ మాస్టర్ పేరు చెప్పుకొని బతకలేరా? నాకు అదే డౌట్ వస్తుంది. అంటే జానీ మాస్టర్ పేరుతోనే వీళ్ళు బతుకుతున్నారు. అలా చెప్తేనే వీళ్ళు ఇంటర్వ్యూలో మేము హైలైట్ అవుతామని చెప్పి వీళ్ళు జానీ మాస్టర్ పేరు తీస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఎవరు చూస్తారండి? ఇప్పుడు పలానా మనిషిని మనం ఇంటర్వ్యూ చేస్తాం, ఆయన హైలైట్ అవ్వాలంటే జానీ మాస్టర్ అని చెప్తేనే హైలైట్ అవుతారు వాళ్ళు. అందుకే ప్రతిసారి నా వీడియోని హైలైట్ చేయండి జానీ మాస్టర్. మేడం కొద్దిగా ఇంకొద్ది కోపం వస్తే కొట్టేటట్టే ఉన్నారు భయ్య. సీనియర్లకు ఎవరు ఇస్తారు వర్క్? వచ్చిన వర్క్ మీరు పోగొడుతున్నారు కదా సీనియర్స్ ది. అదే కూడా మాట్లాడే మైక్ దూరం పెట్టి భయ్య, చెవులు పోతున్నాయి. సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, ఒక షో పెట్టండి, ఇద్దరికి డాన్స్ పెట్టండి. కాదు, సీరియస్ మ్యాటర్ లాగానే చూడాలి. ఈ రోజు వీడియోకి ఇంత వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వెళ్ళండి. బషీర్ మాస్టర్ గురించి ఒక మంచి కామెంట్ వదిలి వెళ్ళండి. బాయ్.